పగడాల మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రవీణ్ మరణం ప్రమాదం కారణంగా జరిగింది కాదని ఎవరో హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రైస్తవ సంఘాల నేతలు తమ అనుమానాలను వ్యక్తం చేస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రవీణ్ పగడాల కాల్ డేటాను సేకరించాలని మాజీ ఐపీఎస్ బాబురావు పోలీసులకు సూచించారు. ప్రవీణ్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రముఖ అడ్వకేట్ రాజేంద్ర డిమాండ్ చేశారు. The fight for the transparency. We stand before you today acknowledging the power of the press, our fourth pillar of democracy, which has taken the initiative to bring this issue to the light. You are the voice of the people, and your relentless pursuit of the truth will play a key role in ensuring accountability. Together, we will make sure that justice is not just demanded but delivered. And actually we are demanding the CBI probe and accountability and all the unanswered questions and contradictions and inconsistencies. So at the same time we want both the governments to actually give the compensation to the deceased families, the people who died, whether Israel or Pastor Pagadala, and many more people actually died in this course of whatever fanatism. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చాలా ప్రముఖమైనటువంటి పాస్టర్, అందరికీ తెలిసిన విషయమే. ప్రజలందరూ ముఖ్యంగా క్రైస్తవులకి బాగా అభిమాని అయినటువంటి పాస్టరు. ఆయన చనిపోవటం అందరినీ కలిసివేసింది. అది దానివలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతకాలం నుంచి ఆయనకు కొన్ని థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయనే విషయం ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతూ ఉంది. కొంతమంది ఆయన్ని బెదిరిస్తూ వస్తున్నారు, చంపేస్తామని చెప్పేసి. ఎందుకంటే ఆయన అపాలజెటిక్ చేస్తూ ఉండేవాళ్ళు, డిబేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ డిబేట్లు చేసినప్పుడు కొంతమందిని వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ డిబేట్లలో ఒకరికి అప్పుడప్పుడు నచ్చని విషయాలని మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఒకళ్ళ పట్ల వాళ్ళకి ద్వేషం అనేది రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఎక్కడైనా కానీ ఇలాంటి కక్ష కట్టి ఆయన చంపడానికి ఏమైనా వీళ్ళు ప్రయత్నం హత్య చేశారా అనేది మొదటి. అందుకని మనం ఏం చేయాలంటే దీంట్లో నేను పోలీసు వారిని అడుగుతున్నది ఏంటంటే ఆయన కాల్ డీటెయిల్స్, వారి కుటుంబం యొక్క కాల్ డీటెయిల్స్ గత కొన్ని నెలలుగా ఎప్పటి నుంచి అయితే థ్రెట్ అని చెప్తున్నారో ఆ కాల్ డీటెయిల్స్ ఏమేమి వస్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయి అనే విషయాలను సేకరించాలి. అయితే ఇప్పుడు అది చెప్తా ఉన్నారు, కాల్ లాగ్స్ తీసుకున్నామని చెప్పేసి. అలాగే ఆ రోజు ఆయన బయలుదేరిన తర్వాత ఆ వచ్చిన కాల్ డీటెయిల్స్, ఏ కాల్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ కాల్స్, ఆ టెలిఫోన్స్ ద్వారా ఎవరితో సంపర్కం చేసుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ మనకున్నటువంటి టెక్నాలజీ తోటి దాన్ని విశ్లేషించవచ్చు. ఆ విధంగా ఎవరు ఆ టైంలో యాక్టివ్గా ఉన్నారు, ఈ ఒకవేళ హత్య జరిగితే ఈ కుట్ర చేయటం వెనుక ఎవరు ఉండవచ్చు అనే విషయాన్ని కనుక్కోవడానికి ఈ కాల్ డీటెయిల్స్ యొక్క క్రిటికల్ ఎగ్జామినేషన్ తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి అక్కడ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. ఆ ఫుటేజ్ అంతా పర్వాలేదు, కానీ ఆ ఫుటేజ్ని ఇంకా విశ్లేషించాల్సిన విషయం ఉందేమో. చాలామంది ఏమనుకుంటున్నారు, ఇది యాక్సిడెంట్ అయితే మోటార్ సైకిల్ ఇంటాక్ట్గా ఎందుకుంది, దాంట్లో ఏమి డ్యామేజ్ కలగలేదు అని అంటున్నారు. అయితే దానికి చాలా కారణాలు కూడా చూపించవచ్చు, ఉన్నాయి కూడా. అన్నీ నేను ఖచ్చితంగా ఇది అని చెప్పలేం, కానీ అనుమానాలు అయితే దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ముఖ్యంగా ఆ టోల్ ప్లాజా కొవ్వూరు దగ్గర ఆయన దాటుతున్నప్పుడు ఆయన మోటార్ సైకిల్ యొక్క హెడ్ ల్యాంప్ అది పగిలి ఉండటం చూపిస్తూ ఉన్నారు. బ్లింకర్ ద్వారా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొంత ఆయన షేకీగా ఉన్నాడు. ఎస్పీ చెప్తాం ఏంటంటే అక్కడ సిఐతో కూడా మాట్లాడినప్పుడు ఆయన బాగా అలసిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చూసుకోవాలి. ఈ పంచనామాలో ఉన్నటువంటి గాయాలు, పోస్ట్ మార్టంలో డిక్లేర్ చేయబడిన గాయాలు, వీటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఈ గాయాలు డీటెయిల్డ్ పోస్ట్ మార్టం వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంత ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా పంపించారు టాక్సికాలజీకి, వీసరా రిపోర్ట్ చేసి పంపిస్తారు. ఆ వీసరా రిపోర్ట్ రావాల్సి ఉంది. అలాగే ఆ కాలిన గాయం ఒకటి ఉంది కాబట్టి ఈ కాలింది ఏని వలన కాలిందని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి విశేషజ్ఞ రిపోర్ట్ కోసం